ఆ అంత తయారైతున్నారా బోనాల పండుగకు? కొత్త బట్టల షాపింగ్లు, అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు తయారు చేసుడు, మట్టి కుండలు తెచ్చుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టుడు అయితున్నదా మీ ఇళ్ళల్లా? నాకు తెలుసు అయితేనే ఉంటారు. సరే గాని మీకో విషయం తెలుసా? ఈ ఏడు జరిగే బోనాల పండుగల అందరం సంబరపడే స్పెషల్ ఒకటి ఉన్నది. ఏంటిది అది అంటారా? చెప్పను, మీరే చూడండి. చూసిండ్రా దగదగ ఎట్లా మెరిచిపోతున్నదో బంగారు బోనం. ఈ బంగారు బోనమే ఈ ఏటి నుంచి అమ్మవారికి సమర్పించే స్పెషల్. ఇప్పటి నుంచి ప్రతి ఏడు ఈ బంగారు బోనం గోల్కొండ జగదాంబిక అమ్మవారికి ఎల్లమ్మ తల్లికి సమర్పిస్తారట. అంగరంగ వైభవంగా ఊరేగింపులతోని ఈ బోనం ఎత్తుకొని గోల్కొండకు చేరుతుంటే చూడ రెండు కండ్లు జాలవన్నట్టే ఉంటుందట. ప్రతేడు తీరుగానే కాకుండా ఈసారి బంగారు బోనంలో అమ్మవారికి నైవేద్యం వండుకొని వచ్చి తల్లికి శాఖ వశుదమర్పిస్తారట. అయితే ఇది తెలంగాణ సర్కార్ చేయించిందో లేకుంటే ఇంకేదో కాదు. గోల్కొండ అమ్మవారి గుళ్ళ పూజలు చేసే శ్రీకాంతాచారి అనే పూజారి తన సొంతంగా చేయించిండట. అమ్మవారు తనకు కలలు కనిపించి బంగారు బోనం కోరిందట. అమ్మవారు కలలకొచ్చుడే పెద్ద అదృష్టమైన ముచ్చట. అదిగాక బంగారు బోనం చేయించి నీ చేత సమర్పించు భక్త అన్నదంటే ఎంత అదృష్టం ఉండాలి, ఏం కథ. అందుకే వెనక ముందు ఏం ఆలోచన చేయకుండా దగదగ మెరిసేయిగో ఈ బంగారు బోనం తయారు చేయించిండు శ్రీకాంతాచారి అనే పూజారి. వీళ్ళ వంశంలోనే 6 తరాల నుంచి గోల్కొండ అమ్మవారికి పూజారులు ఉన్నారట. రాజుల కాలం నుంచి పూజలు చేస్తున్నందుకో లేకుంటే అమ్మవారు నా మీద కరుణ చూపిందో గాని కలలకొచ్చి తన చేత బంగారు బోనం సమర్పించుకుంటున్నందుకు సంతోషంగా ఉందంటున్నాడు శ్రీకాంతాచారి పూజారి. ఆషాఢ మాసం మొదలై తొల్కరి శింకులు వడుడుతోని మొదలయ్యే బోనాల పండుగల ఇప్పటి నుంచి బంగారు బోనం దర్శనమిస్తుందట. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల శిగాలు, డప్పు సప్పుళ్ళు, ఢిల్లెంభల్లెం మూతలు, కళాకారుల ఆటపాటలతోని గల్లీ గల్లీ మారు మోగిపోతుంది. వాటి నడుమ నుంచి ఈ బంగారు బోనం బయలెల్లుతుంటూ ఉంటుంది నా సామిరంగా. చుట్టూ జనాలకు పూనకాలే ఉంటాయి అనుకో రాదుర్రి. గురువారం మొదలయ్యే బోనాల తర్వాత ప్రతి బుధవారం గురువారాలల్లా గోల్కొండలల్లా పూజలు ఉంటాయట. అందుకోసం సర్కార్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే చాలా మంది భక్తులు వచ్చి పూజలు చేస్తున్నారు. ఇక ఈసారి బంగారు బోనం షురు అవుతున్నది కాబట్టి ఆ ఊరేగింపులను, ఆ కోలాహాన్ని కండ్లార చూసేటందుకు గోల్కొండకు పోదాం. ఏమంటారు? అందరు సిద్ధమే కదా? వందే భారత్ రైళ్ళు వచ్చినాక దేశం త్రువడిగా పోతున్నది. దేశం అభివృద్ధి జరుగుతున్న అననికి వందే భారత్ రైలే ఉదాహరణ అని ఎన్నెన్నో చెప్పిండ్రు. ఏసీలు పెట్టి, కుర్చీలు మార్పి, టికెట్ల రేట్లు పెంచి ఇక చూడుండ్రి అని చెప్తే పబ్లిక్ కూడా వందే భారత్ రైళ్ళ ముందటికి పోయి సెల్ఫీలు దిగుతుండ్రు. కానీ వందే భారత్ రైళ్ళ ముచ్చట ఎట్లున్నదో మీరే చూడండి. ఆహా ఆహా బాబా ఎంత ముద్దుగున్నదో చూడుండ్రి వందే భారత్ ఎక్స్ప్రెస్. చల్లటి గాలి కోసం ఏసీ వేస్తే దానికి మించిన చల్లదనం కోసం ఏకంగా నీళ్ళే గుమ్మరిస్తున్నది. అందుకే ఇంతటి సౌకర్యాలు మేము భరించలేమని సీట్ల నుంచి లేచి పక్కకు జరిగిండ్రు ప్రయాణికులు. జలపాతం జాలువారినట్టు వందే భారత్ రైల్లో ఉంటుందనుకోలేదుగా వచ్చి వాళ్ళు. అంతటి అద్భుతాన్ని చూసి ఇచ్చంత్రంలో మునిగిండ్రు. ఏమిటి ఆశ్చర్యం? దేవలోకంలో ఉన్నామా లేదా నరలోకంలో ఉన్నామా? శివలింగాన్ని గంగమ్మ తల్లి దడిపినట్టు ఈ దార ఏమి అన్నట్టు పరిచానైనరట. వారణాసి నుంచి ఢిల్లీకి పోతున్న వందే భారత్ రైలు C7 బోగీలున్న ఏసీ నుంచి కుండపోత తీరుగా జారిపడ్డాయట వర్షం నీళ్లు. ఇట్లా 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో కాదు, ఏకంగా 8 గంటలు ఆగుకుంటా వాన నీళ్లు పడుతూనే ఉన్నాయట. ఫిర్యాదు చేస్తే ఎవ్వరిది సడి సప్పుడు లేదట. అందుకే వీడియోలు తీసి మా పరిస్థితి చూడుండ్రి అని దేశ పబ్లిక్లకు విడుదల చేసిండ్రు. ఎక్కువ పైసలైనా హాయిగా ప్రయాణం చేయొచ్చు, సుఖంగా సూపర్ ఫాస్ట్తో పోవచ్చని వందే భారత్ రైలు ఎక్కితే 100 కష్టాలు పడ్డం అన్నట్టు చెప్తున్నారు. ఈ రైలు రేకుల షెడ్ తిరిగా కూర్చుడైంది. మేమే కాదు మా సామాన్లు కూడా తడిచి ముద్దయినాయి. ఇదేనా వందే భారత్ గొప్పతనం అన్నట్టు ఎద్దేవా చేసిండ్రు. ఈ వీడియోను చూసిన దేశ పబ్లిక్ చల్లదనం కోసం రైల్వే శాఖ ఏర్పాటు చేసిన సౌలత్ ఇది, దాన్ని ఎంజాయ్ చేయాలే తప్ప ఎక్కిరించొద్దు అని సెటైర్లు వేస్తున్నారు. ఏందో ఏమో ఈ వందే భారత్ రైలు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టే ఉన్నాయి. రాను పోను ఇంకెన్ని వింతలు చూడాలనో ఏం పాడో వందే భారత్ రైళ్ళల్లా అని అనుకుంటారట పాపం ప్రయాణికులంతా. ఏం చేస్తాం, పట్టుగట్లుంది.